సీనియర్ నాయకులు అంబేద్కర్ గురించి చెప్పాలంటే అంత గొప్ప వ్యక్తితో ఆయన ఏదన్నా పని పెట్టుకున్నాడు రాకూడదని కానీ ఖచ్చితంగా వ్యతిరేక అర్ధరాజధానం ఉండకూడదనే ఉద్దేశంలో నేను చెప్పకూడదు ఇక్కడ. కానీ పెద్ద పెద్ద అర్థంతో స్వతంత్ర సమరయోధంలో పోరాడిన వాళ్ళకు కూడా ఈనాడు ఒక ఓటర్లు కానీ ఒక స్వేచ్ఛ కానీ ఒక ఆయన నిలబడి ఎదుర్కొని ఆయన రాజ్యాంగము అది విషయం మహారాజు ఉంటుందిగా ఆయన చెప్తాడు కాబట్టి చెప్తాను. ఆయన బయోగ్రఫీ గురించి ఒక హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే అసలు ఇది మనిషి అందులో సమానము అన్ని గుణాలు ఉండాలా దృష్టిలో. కానీ ఆయన కొన్ని చోట కొన్ని మార్పులు కృష్ణుడి మీద రావణుడి మీద వాక్యాలు చేస్తారు. రాజ్యాంగంపై అలాగే అంబేద్కర్పై మనువాదులు చేస్తున్న దాడుల గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక చర్చా వేదిక భావసారూప్యం ఉన్న పార్టీలు ప్రజా సంఘాలతో కలిపి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ బీజేపీ నాయకులు మనువాదులు అనేకసార్లు బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాకుండా అంబేద్కర్ గారిపైన చులకనైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. అంబేద్కర్ 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 అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ అంబేద్కర్ పేరును ఉచ్చరించే కంటే కూడా ఏ రాముడి పేరునో కృష్ణుడి పేరునో తలుచుకుంటే మీకు పుణ్యమైనా దక్కుతుంది. కానీ ఈ విధంగా అంబేద్కర్ గారి పేరును ఎందుకు వాడుకుంటారు, అంబేద్కర్ గారి పేరు ఎందుకు తలుచుకుంటారు అని చెప్పి అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది. అంతేకాకుండా పార్లమెంటులో నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మా నాయకుడు రాహుల్ గాంధీ గారిపైన కేసు నమోదు చేయడం జరిగింది పార్లమెంటులోనే. ఈ విధంగా కులాలను మతాలను రెచ్చగొట్టడమే కాకుండా అంబేద్కర్ కేవలం ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించిన వాడే అని చెప్పని ఓ రకమైన భావనను కలగజేయడానికి ప్రజల్లో కుట్ర పన్నుతున్నారు బీజేపీ వాళ్ళు, అలాగే మనువాదులు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. ఆయన ఆశయాలు చాలా గొప్పవి. అందరూ సమానంగా ఉండాలని, లౌకికవాదం ఈ దేశంలో నడవాలని, అందరికీ సమానమైన న్యాయం జరగాలని చెప్పని రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని చులకన చేసి బీజేపీ నాయకులు కానీ లేకపోతే మనువాదులు కానీ మాట్లాడడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపై భవిష్యత్తులో ఇంకా పోరాటాలు ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ పార్టీ రిపబ్లిక్ డే నాటికి ఈ పోరాటాన్ని తీవ్రమైన ఉధృత దిశగా తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.